హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మీ బోళాశంకర్ని. ఏం లేదు, ఈరోజు సాల్వాంగ్ అనే ఒక చిన్న పట్టణం, శాంటా బార్బరా, ఫేమస్ ప్లేస్, బీచ్ ప్లేస్, టూరిస్ట్ స్పాట్, లాస్ ఏంజలస్ దగ్గర ఉంది. అక్కడ దగ్గరలో ఉన్న సాల్వాంగ్ అనే పట్టణాన్ని, చిన్న పట్టణాన్ని మీకు చూపించబోతున్నాను. ఇది శాంటా బార్బరీ కౌంటీ కింద వస్తుంది. అంటే కౌంటీ అంటే మన తాలూకా, డిస్ట్రిక్ట్ మనం ఎట్లా చెప్తామో అట్లా ఇక్కడ అమెరికాలో కౌంటీస్ అంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది ఏంటంటే విండ్ మిల్, చాలా ఓల్డ్ విండ్ మిల్. ఈ పట్టణం గురించి చెప్పే ఉంది, అది ఎందుకు చెప్తున్నానంటే దాని గురించి చరిత్ర, ఈ పట్టణ చరిత్ర అంతా మీకు క్లుప్తంగా నాకు తెలిసినంత వరకు చెప్తాను. అయితే నేను ఇక్కడికి రావటం ఎందుకంటే చిన్న చిన్న విలేజెస్ బాగుంటాయి అనిపిస్తుంది. దీన్ని డచ్ క్యాపిటల్ ఆఫ్ అమెరికా అని కూడా అంటారు ఈ సాల్వాంగ్ పట్టణాన్ని. ఎందుకంటారు ఏంటో అన్నీ మీకు క్లుప్తంగా చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా మీ ఈ యూట్యూబ్ ప్రపంచంలోకి వచ్చిన వాడిని. నా వెనకాల కనిపించింది ఇందాక విండ్ మిల్. ఇదేంటంటే ఈ ప్రదేశం, దీన్ని డచ్ క్యాపిటల్ ఆఫ్ అమెరికా అంటారని చెప్పాను కదా. ఇది ఎందుకు డచ్ క్యాపిటల్ అయిందంటే మామూలుగా ఇక్కడ ఈ ప్లేస్ ఏంటంటే వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ గ్రేప్ గార్డెన్స్, ఈ ద్రాక్ష తోటలు పెంచడానికి, వీటన్నిటికీ చేత ఇక్కడికి డెన్మార్క్ పీపుల్ రావటం, వాళ్ళ ఆర్కిటెక్చర్ తోటి కొన్ని తయారు చేయడం, చాలా చరిత్ర ఉంది దీనికి. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ కంటే ముందు నుంచి. అప్పట్లో ఇది టూరిస్ట్ ప్లేస్గా లేదు. కాకపోతే ఈ పట్టణాన్ని సిటీగా ఇప్పుడు గుర్తించారంటే 1911లో గుర్తించారు. అప్పుడు కూడా డానిష్ పీపులే ఎక్కువగా ఉండేవాళ్ళు, వాళ్ళ కట్టడాలే ఉండేవి. మీకు అందరికీ తెలుసు, మిషనరీస్ అంటూ ఉంటాయి కదా. ఆ మిషనరీస్ ఏర్పడి వాళ్ళు ఇట్లా చర్చెస్ని, స్కూల్స్ని అట్లా డెవలప్ చేసి కమ్యూనిటీ హాల్స్ని డెవలప్ చేశారు. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలలో ముఖ్యంగా చూస్తే ఏంటంటే ఫేమస్ ఏంటంటే ఓల్డ్ విండ్ మిల్స్ ఉంటాయి. అలాగే లిటిల్ మెర్మైడ్ అని ఉంటుంది. ఇంకా మ్యూజియంస్ ఉన్నాయి, మ్యూజియం ఉంది. అండ్ ఈ ప్లేస్ ఏంటంటే బైసిక్లింగ్కి ప్లస్ ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే చాలా ఉంటుంది చుట్టుపక్కల తిరిగితే. ఇంకా సరే, నేను తిరిగిన ప్రదేశం మాత్రం మీకు చూపిస్తున్నాను. అయితే 1940లో ఫెర్డినాండ్ సార్నిసెన్ అనే డచ్ వ్యక్తి డెన్మార్క్ టూర్ తర్వాత ఇక్కడికి వచ్చి తను డానిష్ స్టైల్లో అతను సొంతగా 1940లో ఒరిజినల్గా అతను నెబ్రాస్కా స్టేట్కి చెందినవాడు. అతను డెన్మార్క్ ట్రిప్ తర్వాత మాలీ బ్యాకెన్ అనే డానిష్ స్టైల్లో ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఒక 4 విండ్ మిల్స్ని స్టార్ట్ చేశాడు. ఇందాక నా వెనకాల కనిపించిన విండ్ మిల్, ఆ ఓల్డ్ విండ్ మిల్ అదే అనమాట. అలా నిర్మించి ఇంకా దానికి తోడు ఇక్కడ ఉన్న మెషినరీస్ అవన్నీ కూడా డానిష్ స్టైల్లో చాలా ఇల్లు కట్టడం జరిగిందనమాట. అయితే 1804లో ఏమైందంటే ఈ మెక్సికన్ పీరియడ్ అప్పుడు అనమాట, 1804లో శాంటా ఐన్స్ మిషన్ అన్నది ఏర్పడింది. ఆ తర్వాత 1911లో ఒక సెటిల్మెంట్కి వచ్చేసారు. శాంటా ఐన్స్ మిషన్ అన్నది ఈ డానిష్ మిషనరీ అది యాక్చువల్గా. ఆ తర్వాత 1911లో ఒక సెటిల్మెంట్ జరిగి ఈ డానిష్ అమెరికన్ పీపుల్కి మధ్య సెటిల్మెంట్ జరిగి వాళ్ళు తిరిగి ఆ మిషనరీ కూడా చేంజ్ అయింది. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇది కాలిఫోర్నియా అంతా కూడా మెక్సికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ దాకా 1804 ఆ టైంలో కాలిఫోర్నియా కింద ఉండేది. ఆ తర్వాత అమెరికన్స్ ఆక్రమించుకున్నారు దాన్ని యుఎస్ కింద. అయితే అప్పట్లో 1911లో మాత్రమే ఇది సిటీగా గుర్తించబడింది. మిగతా విషయాలన్నీ పార్ట్ 2లో మీకు చాలా క్లుప్తంగా వివరిస్తున్నాను. జస్ట్ ఇప్పుడే దిగాను ఈ చిన్న సిటీలో. సో జస్ట్ లైక్ దట్ స్ట్రీట్ వాక్ అనండి, ఇంకా విండో షాపింగ్ అనండి, ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ మీకు చూపిస్తూ చెప్తున్నాను. పార్ట్ 2లో మీకు ఇంకా క్లుప్తంగా చక్కగా దీని గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమేమి చేయొచ్చు, ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఏమేమి
ఏమేమి చెయ్యాలి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎక్స్ప్లోర్ చేయడానికి, హైకింగ్ ఇటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా చూడొచ్చు అన్నది పార్ట్ 2లో చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ స్ట్రీట్ ఫుడ్లో చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ. అలాగే మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యూట్యూబ్ ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన జీవిని నేను. నా పేరు రవిశంకర్, బోళాశంకర్. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను.